అండర్వేర్ వేసుకోకుండా బయటకు వెళ్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్, మీరు అండర్వేర్ వేసుకోవట్లే కాబట్టి రఫ్ అండ్ టైట్ జీన్స్ వేసుకోకండి. ఓన్లీ సాఫ్ట్ అండ్ స్మూత్ ట్రౌజర్స్ వాడండి. ఎందుకంటే రఫ్ జీన్స్ వేసుకున్నప్పుడు అండర్వేర్ వేసుకోకపోతే ప్రైవేట్ పార్ట్స్కి ఉన్న స్కిన్కి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, మీరు బాయ్స్ అయితే ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు సెక్సువల్ కంటెంట్ ఆర్ సెక్సువల్ థాట్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ పనులు చేస్తే మీ పీనస్ సైజ్ పెరుగుతుంది. సో మీరు అండర్వేర్ వేసుకోలే కాబట్టి సైజ్ పెరిగిందని బయట వాళ్ళకి కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఎంబారసింగ్ ఆర్ షైనెస్ ఉంటే మీరు ఆ సిచ్యువేషన్కి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో సెక్సువల్ కంటెంట్ అండ్ థాట్స్కి దూరంగా ఉండండి. బట్ మీరు సైజ్ పెరిగినా ఎవరేమనుకున్నా నేను కేర్ చేయను అనుకుంటే దెన్ మీరు సెక్సువల్ కంటెంట్ ఆర్ సెక్సువల్ థాట్స్ని అవాయిడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ది, మీరు ఉచ్చపోసినాక మీ పీనస్ ఆర్ తమ్ముడిని 5 to 6 seconds షేక్ చేయండి. ఎందుకంటే మీ తమ్ముడి టిప్ దగ్గర మీరు ఉచ్చపోసిన తర్వాత కొంచెం యూరిన్ స్టోర్ అవుతుంది. సో మీ కేసులో మీరు అండర్వేర్ వేసుకోలే కాబట్టి మీరు మీ తమ్ముడిని షేక్ చేయకుండా డైరెక్ట్గా లోపలికి వేసుకొని జిప్ వేసుకుంటే ఆ స్టోర్ అయిన యూరిన్ డైరెక్ట్గా మీ ప్యాంట్ పైన రిలీజ్ అవుతుంది. సో అది అందరికీ ఆ ప్లేస్లో ఒక మరకలాగా కనిపిస్తుంది. బట్ అగైన్, ఇందాక చెప్పినట్లు మీరు ఎవరేమనుకున్నా కేర్ చెయ్యను అనుకుంటే దెన్ మీరు మీ తమ్ముడిని షేక్ చేయకుండా లోపల వేసుకున్న నో ప్రాబ్లం. ఈ వీడియో వల్ల మీరు ఏమైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వాల్యుబుల్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.